హాయ్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ. ఈరోజు వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాం అంటే అది కూడా నెల్లూరు స్టైల్లో వచ్చేసి అది మన తెలుగు క్రేజీ స్టైల్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే మనం అయితే చేయబోతున్నాం అనమాట. ఎలా చేస్తాం ఏంటంటే అయితే మీకు అయితే ముందు అయితే చూపిస్తాం అనమాట. ఈ ప్రొసెసర్ ఇదంతా మీకు అయితే చూపిస్తామంటే అండ్ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి వెంటనే ఒక లైక్ అయితే చేయడం అంటే అలాగే ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ కర్రీ వండుతుంటే నాకు వచ్చేసి డౌట్ అయితే వచ్చిందన్నమాట. ఈ కర్రీ అసలు బాగుండిద్దా బాగోదా, అసలు బాగుంటే టేస్ట్ ఎలా ఉండిద్ది, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వండడం వచ్చేసి. అసలు ఎలా ఉండిద్ది ఏంటనేది తెలియకుండా ఈ కర్రీని అయితే వండడం అయితే మొదలు పెట్టేశాను అనమాట. ఆయిల్ అయితే వేసి అలా అయితే వండుతూ ఉన్నాను అనమాట. ఏదేదో వేస్తున్నాను, ఎలా వండుతూ ఉన్నామంటే అసలు టేస్ట్ ఎలా ఉండిద్ది ఏంటంటే నాకైతే ఆందోళనగా అయితే ఉందన్నమాట. సరే ఎలా అయితే అలా అయింది, వండేసాక టేస్ట్ చూద్దామని వండుతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఈ ఆనియన్స్ అయితే వేసేద్దామంట. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి అయితే వేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం అయితే లేదు. అక్కడ నేను ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నప్పటికీ నాకు మనసులో వచ్చేసి చాలా ఆందోళనగా అయితే ఉందన్నమాట. అసలు కర్రీ ఎలా ఉండిద్ది ఏంటి అనేది అయితే. ఎంతసేపు వేపినప్పటికీ ఉల్లిపాయలు వచ్చేసి వేగట్లేదు, ఏంటో మెల్లగా వేగుతున్నాయి అని డౌట్ అయితే వచ్చింది. ఇంటికి చూస్తే గ్యాస్ సిమ్లో పెట్టి అయితే ఉందన్నమాట. మీకు వచ్చేసి చేపలు ఎక్కడైనా సరే డౌట్ అయితే రావచ్చు అనమాట. అది మన దగ్గర ఉన్న ఈ చేపలు వచ్చేసి మన చెరువు వచ్చేసి పట్టుబడి అయితే జరిగిందన్నమాట. అక్కడి నుంచి అయితే ఈ ఫిష్ని అయితే తీసుకొచ్చి ఆ వీడియో క్లిప్స్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాం అనమాట. ఒకసారి అయితే చూడండి. అండ్ ఈ ఫిష్ వచ్చేసి సేలావత్ అంటారు అనమాట. దీని పేరు వచ్చేసి ఉల్లిపాయలు వచ్చేసి బాగా ఫ్రై అయితే అవుతుంది అనమాట. ఉల్లిపాయలు వచ్చేసి బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన వెంటనే మనం టమాటా ఉల్లిపాయ అన్ని మిక్స్ చేసి అయితే వేసామంటాం. మీరు సపరేట్గా వేసుకున్నా కానీ నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి మనం ఏంటంటే సాల్ట్ అయితే వేద్దాం అనమాట. సాల్ట్ వేద్దాం అది వేద్దాం అని చెప్తున్నప్పటికీ కూడా నాకైతే చాలా అంటే చాలా ఆందోళన అయితే పెరుగుతూ ఉందన్నమాట. అసలు కర్రీ సరిగ్గా వచ్చిద్దా లేదా అనేసి అయితే నాలో ఆందోళన ఉన్నప్పటికీ ఇంకా పెరుగుతూ అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి లైట్గా పసుపు కూడా అయితే యాడ్ చేద్దాం అనమాట. నేను మీకు అక్కడ పసుపు అవన్నీ వేస్తూ అయితే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నాలో ఉన్నప్పటికీ ఇంకా ఆందోళన అయితే పెరుగుతుందన్నమాట. అసలు కర్రీ అవుతుందా లేదా, టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. ఇదే మొదటిసారి అనమాట మనం అయితే తయారు చేయడం, అందుకని ఆందోళన వచ్చేసి ఇంకా పెరుగుతూ అయితే ఉందన్నమాట. ఇంతలో 2-3 యూట్యూబ్ వీడియోలు కూడా అయితే చూడడం అయితే జరిగింది, అసలు ఎలా ఉండాలి ఏంటి అనేసి. కానీ నాలో ఆందోళన ఉన్నప్పటికీ ఇంకా పెరిగింది ఆ వీడియోస్ చూశాక. ఇందులో వచ్చేసి చింతపండు అయితే ఉందన్నమాట. ఇదిగోండి చింతపండు రసం అనమాట. ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం వచ్చేసి అందులో వచ్చేసి యాడ్ అయితే చేద్దాం. ఇలా ఆలోచిస్తున్న నాకు నా మైండ్ అయితే ఇలా అంటుందన్నమాట, ఈ కర్రీ ఎలా అయితే అలా అయింది, వండే చూపిద్దామని అయితే నా మైండ్ అయితే అంటుందన్నమాట. అందుకని ఎలా అయితే అలా అయింది, ఈ కర్రీని అయితే వండే తీరుదామని అయితే ఫిక్స్ అయ్యా. నేను ఇందులో వచ్చేసి చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నామంట. ఇంకా వచ్చేసి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కారం అయితే యాడ్ చేద్దాం అన్నమాట.
కారం అయితే కనిపిస్తూ ఉండొచ్చు మీకైతే. మనం 4 స్పూన్లు కారం అయితే యాడ్ చేసాం అనమాట. మీరు ఎంత కారం అయితే తింటే అంత కారం అయితే యాడ్ అయితే చేసుకోనమాట. మీ రుచికి సరిపడా అయితే యాడ్ చేసుకోండి కారం అండ్ సాల్ట్ వచ్చేసి. ఈ కర్రీ వండుతున్నాను చెప్పు నా మైండ్లో ఒకటే ఆలోచన అన్నమాట, కర్రీ బాగుండిద్దా బాగోదా అని. కానీ కర్రీ అయితే వండే తీరుదామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఈ కర్రీని అయితే వండే మీకైతే చూపిస్తాను అనమాట. వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియం పొడి అయితే వేయాలన్నమాట. ధనియాల పొడి వచ్చేసి అండ్ అలాగే గరం మసాలా కూడా అయితే వేసుకోవాలన్నమాట. మనం మసాలాలు కూడా అయితే యాడ్ అయితే చేస్తామండి. దీన్ని వచ్చేసి ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకుందాం. ఇప్పుడే మీరు వచ్చేసి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వచ్చేసి యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మనం వాటర్ అయితే యాడ్ అయితే చేయమన్నమాట. మీకు ఎన్ని కావాలన్నా అయితే, ఎందుకంటే ఫిష్ వచ్చేసి తొందరగా అయితే ఉడికిపోతుంది కాబట్టి మీరు వాటర్ వచ్చేసి తక్కువగా అయితే వేసుకున్నమాట. అప్పుడు వచ్చేసి మనకి గ్రేవీ అనేది మంచి థిక్నెస్ అయితే వచ్చింది అనమాట. కర్రీ గ్రేవీ వచ్చేసి అంత కలర్ఫుల్గా ఉన్నప్పటికీ నా మనసులో ఆందోళన ఇంకా పెరిగిందనమాట. కర్రీలో వచ్చేసి కారం ఎక్కువైందేమో అనేసి నా మైండ్ అయితే చెప్తూ ఉందన్నమాట. కానీ ఆ కర్రీలో కారం ఎక్కువ అవ్వలేదని నేనైతే చెప్తూ ఉన్నా. చూద్దాం ఉడికిన తర్వాత ఎలా ఉందో. ఇందులో వచ్చేసి చేపలను అయితే యాడ్ అయితే చేసుకుందామన్నమాట. ఇదిగోండి ఫిష్ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ చేపలను వచ్చేసి మనం అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంతలో ఎంత తక్కువ పులుసులో ముక్కలు ఉడికితే అని డౌట్ అయితే వచ్చిందనమాట. పులుసు అయితే మంచి పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. ఇది తలకే ఉంది కదా, ఇది వచ్చేసి తిరగైతే వేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసుకోవాలి కొంచెం ఉడికాక, లేకపోతే మొత్తం వచ్చి పీస్ అయిపోతాయి అన్నమాట. ఇంకా వచ్చేసి దీన్ని వచ్చేసి కలపకూడదు అనమాట. ఇంకా అలాగే వచ్చేసి మనం దీన్ని ప్రాపర్గా కుక్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి అల్లం పేస్ట్ కూడా అయితే యాడ్ చేద్దామంటాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వచ్చేసి యాడ్ అయితే చేస్తాం వచ్చేసి ఒకసారి అయితే దీన్ని వచ్చేసి ప్రాపర్గా మిక్స్ అయితే చేద్దామన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క మామిడికాయ ముక్కలు కూడా అయితే యాడ్ అయితే చేసుకున్నాం అన్నమాట. మామిడికాయ ముక్కలు వీటిని కూడా వచ్చేసి యాడ్ అయితే చేసుకున్నాం. వీటిని వచ్చేసి ప్రాపర్గా ఈ సైజ్ అయితే కట్ చేసుకోనమాట. అప్పుడు వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది. ఇందులో వచ్చేసి మనం మామిడికాయ ముక్కలు ఇదిగోనమాట ఒకటి ఈ సైజ్ అయితే కట్ చేసుకొని అయితే వేసుకుంటే మనకు వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది అనమాట. ఇందులో వచ్చేసి అన్ని రకాల మసాలాలు వచ్చేసి యాడ్ అయితే చేస్తామంట. ఇంకొచ్చేసి మన ప్రాపర్గా అయితే కుక్ అయితే అవుతుందన్నమాట. ఇందులో వచ్చేసి కొంచెంసేపు అయితే మూత పెట్టి అయితే కుక్ అయితే చేద్దామంట. ప్రాపర్గా వచ్చేసి మూత పెట్టి అయితే దీని అయితే ప్రాపర్గా వచ్చేసి కుక్ అయితే మూత పెట్టి కెమెరా అలాగే వదిలేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత వచ్చి చూద్దామని. కానీ నాలో ఆందోళన, ఆ కర్రీ ఎక్కడ మాడిపోతుందో అనేసి ఆందోళనతో మళ్ళీ వెంటనే అయితే రావడం అయితే జరిగింది. వచ్చి వెంటనే మూత తీసి అయితే చూసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఒకసారి తీసేది మీకు చూపిస్తాను అనమాట. దీన్ని చూస్తున్నా వచ్చేసి ప్రాపర్గా అయితే కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని మామిడికాయ కూడా బాగా మెల్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి కొంచెంసేపు అయితే సిమ్లో అయితే పెట్టేసాం అనమాట. సిమ్లో పెట్టేసి కొంచెంసేపు అయితే ఉడకనిద్దాం అనమాట. అలా వచ్చేసి మీకు వచ్చేసి ఇంకా ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దాన్ని అయితే సిమ్లో అయితే పెట్టామంటే అది వచ్చేసి ప్రాపర్గా అయితే కుక్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మళ్ళీ ఒకసారి మూత తీసేది మీకు చూపిస్తామంటే కొంచెంసేపు అయిన తర్వాత దాన్ని వచ్చేసి 2 మినిట్స్ అయితే అలా వదిలేద్దాం అనమాట. కూర వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతుంది అనమాట. టేస్ట్ ఎలా ఉండేది ఏంటంటే మీకు అయితే చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియో క్రేజీగా ఉంది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి అనమాట. అన్ని చెప్తున్నట్టుగా నాకైతే ఆందోళన అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట. మీకు టేస్ట్ చేసి చెప్తా అన్నాను కానీ నాకు ఇంకా ఆందోళన అయితే పెరిగిందనమాట. టేస్ట్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది. కూర అయితే అయిపోవచ్చిందన్నమాట. ఒక్కసారి టేస్ట్ చేసి అయితే మీకైతే చెప్దాం అనుకునే లోపల నాలో ఆందోళన ఇంకా పెరిగింది. ఇక్కడ మనం అయితే వచ్చామంటే మీకు వచ్చేసి ఒకసారి చూపిస్తాను అనమాట ఎలా కుక్ అవుతుంది ఏంటనేది. ప్లేట్ వచ్చేసి కాలుతుందన్నమాట. ఇది కానీ చూస్తున్నాయి కదా, ఫిష్ కర్రీ వచ్చేసి ప్రాపర్గా అయితే కుక్ అవుతుందన్నమాట.
ఇలా అయితే కుక్ అయితే చేసుకోవాలన్నమాట, ఇంకా కుక్ అవ్వాలన్నమాట. అది మీకు ఇది వచ్చేసి మ్యాంగో కూడా వచ్చేసి బాగా మెల్ట్ అవుతుందన్నమాట. ఇంకా వచ్చేసి మెల్ట్ అయ్యేలా అయితే కుక్ అయితే చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫిష్ కర్రీ వచ్చేసి అయిపోవచ్చిందన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకొక 2-3 మినిట్స్లో వచ్చేసి అయిపోద్దామట. మనం వచ్చేసి కట్టవచ్చు. గ్రేవీ వచ్చేసి థిక్గా అయితే ఉండిద్దామట. మీరు నార్మల్ ఫిష్ కర్రీ లాగా వచ్చేసి కొంచెం పలసగా ఉండిద్దామంట. ఇది వచ్చేసి థిక్నెస్ వచ్చేలా అయితే మనం ప్రిపేర్ అయితే చేసామంట. అండ్ అది కర్రీ వచ్చేసి ఎలా అనిపించింది మీరు వచ్చి ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయమన్నమాట. ఖచ్చితంగా వచ్చేసి అండ్ నెక్స్ట్ ఏ వీడియో తీద్దాం అనేది కూడా అయితే కామెంట్ చేయండి అనమాట. ఒక బ్రో అయితే కామెంట్ చేశారనమాట చికెన్ నూడిల్స్ చేయమని. మనం వచ్చేసి రేపే ఆ వీడియో అయితే షూట్ చేయబోతున్నామాట. ఈ 2 రోజులు బిజీగా ఉన్నాం అనమాట. అందుకే వీడియో షూటింగ్ అయితే ఏం తీయలేదన్నమాట. అండ్ రేపు వచ్చేసి వీడియో షూటింగ్ వచ్చేసి అదే అనమాట. అలా చెప్తున్నాను కానీ కర్రీ వచ్చేసి ఎలా ఉండిద్ది ఏంటనేది అయితే నాకు అందులోనైతే ఇంకా పెరిగిందనమాట. చూద్దాం ఎలా ఉండిద్ది ఏంటనేది. అండ్ మళ్ళీ ఇంకో 2 మినిట్స్ తర్వాత మీకు అయితే చూపిస్తా ఎలా ఉంది ఏంటనేది అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట. వచ్చేసి మామిడికాయలు ఇందాక మనం వచ్చేసి మామిడికాయలు అయితే కట్ అయితే చేసామంట. ఇదిగోండి ఇందులో చూస్తున్నారు కొన్ని మ్యాంగోస్ వచ్చేసి పీసెస్ వచ్చేసి సైడ్గా అయితే తీసామన్నమాట. అండ్ వచ్చేసి ఎక్కువైపోతాయి అనేసి దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి సన్నగా అయితే కట్ చేసాం అనమాట. ఇందులో వచ్చేసి లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేద్దామంట. అలాగే లైట్గా కారం కూడా అయితే యాడ్ చేద్దాం. అండ్ దీన్ని వచ్చేసి మిక్స్ అయితే చేద్దామంట. ఇప్పుడు వచ్చేసి టేస్ట్ అయితే చేద్దాం అనమాట. ఒక పీస్ అయితే టేస్ట్ అయితే చేద్దామంట ఎలా ఉంది. చాలా పుల్లగా అయితే ఉందనంటే నేను అక్కడ మామిడికి తింటున్నప్పటికీ కూడా నాకు అయితే అందులోనైతే ఇంకా ఉందన్నమాట. కర్రీ అసలు ఎలా ఉండిద్ది ఏంటి అనేది అయితే నెల్లూరు స్టైల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. కూర వచ్చి ఇదిగోండి అయిపోయింది అనమాట. కర్రీ వచ్చేసి ఇంకా వచ్చేసి కట్టేయడమే అనమాట. ప్రాపర్గా వచ్చేసి రెడీ అయితే అయిందనమాట. మీకు అయితే కనిపిస్తూ ఉండొచ్చు. చూస్తున్న స్మెల్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. టేస్టీగా ఉన్నట్టు అయితే ఉందన్నమాట. కర్రీ కూడా వచ్చేసి కంప్లీట్ అయిపోయిందన్నమాట. కిందకి అయితే దించుతామంట. ఒకసారి మీకు అయితే చూపిస్తా ఉన్నాను. కూర వచ్చేసి ఎలా ఉండిద్ది ఏంటో అనుకున్నాం కానీ చూస్తే కనుక చాలా అంటే చాలా టేస్టీగా అయితే కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. టేస్ట్ చేసి అయితే ఎలా ఉందో ఏంటనేది అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట. ఇదిగోండి కర్రీ వచ్చేసి ఇది అనమాట. మొత్తం వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా క్రేజీగా అయితే వచ్చిందన్నమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే మీకు అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు దాకా కొత్తగా ఉండిద్దని అలా అయితే మాట్లాడానమాట. ఇది వచ్చేసి మన నార్మల్ వాయిస్ అనమాట. అండ్ ఆ వాయిస్ ఎలా అనిపించిందో వచ్చేసి కామెంట్ అయితే చేయండి అనమాట. అండ్ బాగుందో బాగాలేదో కూడా అయితే చెప్పండి. మనం వచ్చేసి ఫిష్ కర్రీ ఎలా ఉండిద్దాం అనుకున్నాం కానీ టేస్ట్ అయితే ఎలా ఉండిద్ది అని అయితే ఫస్ట్ అయితే ప్లేట్లో అయితే వేసుకుంటున్నాం అనమాట. చూస్తున్నాగా చూడడానికి అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కనిపిస్తుంది అనమాట. టేస్ట్ చేసి అయితే చెప్తే ఎలా ఉంది ఏంటి అనేది అయితే. అండ్ వీడియో క్రేజీగా ఉంది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి అనమాట వీడియో నచ్చినట్టయితే. చూస్తున్నారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను వచ్చేసి తింటున్నాను అనమాట. టేస్ట్ అంటే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుందన్నమాట. నిజమైన నెల్లూరు చేపల పులుసు ఎలా ఉండిద్దో తెలియదు కానీ ఇదైతే చాలా బాగుందన్నమాట. సేమ్ అదే స్టైల్లో మనం అయితే మనకి వీడియో వచ్చేసి ఇదైతే చేయడం అయితే మన ఫస్ట్ టైం అనమాట. అందుకని మనం కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి కూడా అయితే ట్రై చేసాం అనమాట. నేను వచ్చేసి కర్రీ ఎలా ఉండిద్దో కానీ చాలా బాగుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో. అప్పుడు టేక్ కేర్, బాయ్.